తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి హామీనైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేసిందండి. అయితే ప్రస్తుతం చాలామందికి నిధులనేవైతే జమ కావట్లేదు. సో, వారు ఏం చేయాలి? సో, పడని వారి పరిస్థితి ఏంటి? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, అర్హులైతే ఎప్పటిలోగా మనకి ఈ యొక్క డబ్బులు జమ చేస్తారో ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, రైతన్నలందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలనేవి అయితే ఇచ్చిందండి. అందులో భాగంగానే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం అయితే ఉందన్నమాట. సో, ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదని చెప్పేసి అన్నారు. సో, మనకి ప్రస్తుతం జనవరి 26వ తారీఖున మనకి ఈ యొక్క పథకం అయితే అమలు చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలామందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మండలాల వారీగా అయితే విడుదల చేశారండి. ప్రస్తుతం మండలానికి ఒక గ్రామం చొప్పున మనకి నిధులనేవి అయితే విడుదలయ్యాయి. అయితే మిగతా వారికి ఎప్పుడు విడుదలవుతాయని చెప్పేసి అంటున్నారు. సో, ప్రస్తుతం రాష్ట్రం కూడా మనకి బడ్జెట్ కేటాయించి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. సో, దాదాపుగా మనకి 70 లక్షల పైగా ఉన్న రైతులందరికీ కూడా మనకి ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. కేవలం సాగు భూమి కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి అయితే పడతాయన్నమాట. అంటే వారి యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఫిబ్రవరి 22వ తారీఖు లోపు మనకి ఈ యొక్క నిధులనేవి అందరి ఖాతాలో జమ అవుతాయని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో, ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా జమ అవుతాయండి. కాకపోతే ఈ కేవైసీ నమోదై ఉండాలి. సో, ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే పడతాయన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.